వెల్కమ్ టు అవర్ విద్య 2.0 ఛానల్. ఈ వీడియోలో గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జీవిత కథను చూడండి. పేదరికం, విఫలాలు, తిరస్కారాల మధ్య కూడా తన నమ్మకంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక సాధారణ బాలుడి ప్రేరణాత్మక ప్రయాణం ఇది. ఒక చిన్న పట్టణంలో ప్రపంచాన్ని మార్చబోయే ఓ మేధావి జన్మించాడు. సంఖ్యలతో జీవించిన అతని ఆలోచనలు గణిత శాస్త్రాన్ని కొత్త దారిలో నడిపించాయి. అతనే శ్రీనివాస రామానుజన్. వర్షంలో తడిసిన ఈ చిన్న గ్రామంలో ఒక కథ మొదలవుతోంది. ఈ సంఖ్యలు నాతో మాట్లాడుతున్నట్టు ఉన్నాయి. ఎంతసేపు ఇవే గీస్తావురా బిడ్డా? అమ్మా, ఇవి గీతలు కాదు, సంఖ్యలు. ఇవే నా ప్రపంచం. రాముడు ఏదో సాధించాలని కష్టపడుతున్నాడు. తన పని అతనికి చేయనివ్వు. ఈ ప్రశ్న ఎవరు చేస్తారు? సార్, ఇది ఇలా చేస్తే సులభంగా వస్తుంది. ఇది నువ్వే ఆలోచించావా? ఇంట్లో అన్నం కూడా సరిపోవడం లేదు బిడ్డా. నువ్వు చదువుమానే బాబు. అమ్మా, గణితం వదలను నేను. అతని ప్రయాణం ఒంటరిగా సాగుతోంది. ఎంత కష్టాలున్నా తన అడుగులు మాత్రం ఆగలేదు. చదువే తన జీవితాన్ని మార్చుతుందని ఆ నమ్మకంతో ముందుకు నడుస్తున్నాడు. నేను ఫెయిల్ అయ్యానా? నీకు గణితం తప్ప ఇంకేమీ రాదు. ఆ సబ్జెక్టు కూడా నువ్వు పాస్ కాలేదు. ఎందుకు నువ్విక్కడ చదువుతున్నావు? కాని అతను మాత్రం చదవడం ఆపలేదు. కష్టాల మధ్య కూడా గణితమే తన ప్రపంచమయ్యింది. పగలు రాత్రి తేడా లేకుండా నేర్చుకుంటూ కొత్త సూత్రాలను సృష్టించడం ప్రారంభించాడు. అతను ఆగలేదు. పగలు రాత్రి తేడా లేకుండా గణితం నేర్చుకుంటూ తన ఆలోచనలను సూత్రాలుగా రాస్తున్నాడు. సార్, నాకు పని కావాలి. నువ్వేం చదివావు? డిగ్రీ ఉందా? లేదు సార్. డిగ్రీ లేకుండా నీకు ఉద్యోగం కావాలా? అవును సార్. నాకు గణితం బాగా వస్తుంది, లెక్కలు చూసుకుంటాను. సరే, ఒక అవకాశం ఇస్తాను. పని చేయగలవా? చేస్తాను సార్. ధన్యవాదాలు సార్. చిన్న పని చేస్తున్నా అతని మనసు మాత్రం గణితంలోనే ఉంది. ఎవరికి తెలియకుండా తన ఆలోచనలను సూత్రాలుగా రాస్తూనే ఉన్నాడు. తన ఆలోచనల్లో పుట్టిన సూత్రాలు ప్రపంచానికి తెలియని గణితం. అవి గుర్తించబడాలని ఇంగ్లాండ్లో ఉన్న హార్డీకి లేఖ రాయడం ప్రారంభించాడు. ఇది ప్రపంచానికి చేరాలి. అతను రాసిన సూత్రాలు ప్రపంచానికి తెలియని గణితం ఆశతో ఇంగ్లాండ్లో ఉన్న హార్డీకి పంపించాడు. ఒక లేఖ, ఒక ఆశ. ఇంత ప్రతిభ! అద్భుతం! ఇంతటి మేధావిని నేను ఎప్పుడూ చూడలేదు. వెంటనే అతన్ని పిలిపించండి. అమ్మా, నాన్నా, నాకు ఇంగ్లాండ్ నుంచి పిలుపొచ్చింది. నా కలకి చేరువలో ఉన్నాను. జాగ్రత్తగా ఉండు బిడ్డా. అంతా దేవుని కృప. జాగ్రత్త నాయనా. ఎన్నో కష్టాలు, అడ్డంకులను దాటుకుంటూ చివరికి ఇంగ్లాండ్ ప్రయాణం చేశాడు. రామ్ ఇంగ్లాండ్కి బయలుదేరాడు. ఇక్కడ్నుంచే అతని జీవితం మారబోతోంది. ఎవరూ ఊహించని విధంగా కొత్త ప్రపంచం వైపు. స్వాగతం. నీలాంటి మేధావిని కలవడం నాకు చాలా సంతోషం. నీ ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. నీవు సృష్టించిన సూత్రాలు ఎన్నో సైన్స్ అద్భుతాలకు మార్గం చూపబోతున్నాయి అని హార్డీ రామానుజన్కి చెప్తాడు. మీకు చాలా ధన్యవాదాలు నా గణితాన్ని గుర్తించినందుకు. ఒకప్పుడు ప్రపంచం అతన్ని తిరస్కరించింది.
కాని ఈరోజు అదే ప్రపంచం అతన్ని గౌరవిస్తోంది. పేదరికం, విఫలాలు ఏదీ అతన్ని ఆపలేకపోయాయి. నువ్వు నిన్ను నమ్మితే ప్రపంచం ఒకరోజు నిన్ను గౌరవిస్తుంది. సంఖ్యల రహస్యాలు వాటిని ప్రేమించేవారికి మాత్రమే తెలుస్తాయి. రామానుజన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. నంబర్ థియరీ, పార్టిషన్స్, ఇన్ఫినిట్ సిరీస్. అతని ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 1918లో రామానుజన్ రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అదే సంవత్సరంలో ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్ ఫెలోగా కూడా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ వాతావరణం అతని ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేసింది. ఆహారపు మార్పులు యుద్ధకాల ఇబ్బందులు అతని ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డాడు. ఆరోగ్యం బలహీనపడడంతో అతను తిరిగి భారత్కు బయలుదేరాడు. సముద్రం మధ్యలో తన ఆలోచనలతో ఒంటరిగా ప్రయాణిస్తూ సముద్ర ప్రయాణం ముగిసి మళ్లీ తన నేలపైకి అడుగుపెట్టాడు. లో ఆరోగ్యం బాగాలేక భారత్కు తిరిగి వచ్చాడు. అయినా కూడా చివరి వరకు కొత్త గణిత ఆలోచనలు, ఉదాహరణకు మాక్ థీటా ఫంక్షన్స్ పై పని కొనసాగించాడు. 1920లో కేవలం 32 వయసులోనే ఆయన మరణించాడు. జీవితంలోనే అతను వదిలిన గణితం ఇప్పటికీ పరిశోధనకు దారిచూపుతోంది. గణితం మన శరీరాన్ని అర్థం చేసుకునే టెక్నాలజీగా మారింది. సైన్స్, రీసెర్చ్ ఇప్పటికీ అతని ఆలోచనలపై ముందుకు సాగుతున్నాయి. చివరిగా ఒక ప్రశ్న: రామానుజన్ నంబర్ ఏది, ఎందుకు ప్రత్యేకం? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కేవలం రెఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.